బాణంకుర్తిలో జాతర అంటే వెళ్ళాము. వీళ్ళు మా అమ్మమ్మ అండ్ మా తాతయ్య. ఆ జాతరని చూసి నిహాన్ చాలా ఖుషి అవుతున్నాడు. అంటే నిహాన్ పుడితే ఎన్ని కేజీస్ ఉంటాడో అన్ని కేజీస్ బంగారం పంచిపెడతామని మొక్కుకున్నాము. బంగారం అంటే బెల్లం కదా. నిహాన్ 16 కేజెస్ అలా వచ్చాడు. ఇది 2 ఇయర్స్ బ్యాక్ వీడియో, 2023 వీడియో, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. నిహాన్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే వాడు ఎప్పుడు జాతరలో అలా ఏం వెళ్ళలేడు. ఫస్ట్ టైం జాతర వెళ్ళాడు. అది చాలా పెద్ద జాతర, దత్తాత్రేయ జాతర బాణంకుర్తిలో ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఏం కోరుకున్నా నెరవేరుతుంది అనే నమ్మకం, అందరి నమ్మకం. ఇక్కడికి చాలా విలేజెస్ నుంచి వస్తారు. చాలా క్రౌడ్ ఉంటుంది. దర్శనం చేసుకోవాలంటేనే 2-3 అవర్స్ అవుతుంది. చాలా మంది ఉంటారు ఇక్కడ. నిహాన్ అందులో కూర్చోబెట్టారు. ఇంకా బెల్లం అవన్నీ పెడుతున్నారు అందులో, ఎన్ని కేజెస్ ఉంటాడో అని. అప్పుడు నిహాన్ 16 కేజెస్ ఉన్నాడు. బెల్లం అనేది 16 కేజెస్ వచ్చింది. ఆ బెల్లంని ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాత అందరికీ పంచి పెడతారు అన్నట్టు. జాతరలో కూడా అందరికి ఇచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే ఇంటికి తీసుకొచ్చి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తారు. అంటే ఇక్కడ ఏం మొక్కుకున్నా నెరవేరుతాయని అందరి నమ్మకం అన్నట్టు. మేము మా ఇంట్లో అబ్బాయి పుడితే ఇట్లా బెల్లం ఇస్తామని దేవుడికి మొక్కుకున్నాం. నిహాన్ 16 కేజెస్ వచ్చాడు అప్పుడు. నిహాన్ చూస్తున్నట్టు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అని. ఇంకా బెల్లంని తీసుకొని కట్ చేస్తుండు మా మామయ్య. తిను మా మామయ్య, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, ఇంకో మామయ్య తిను. ఆ బెల్లంని తీసుకొని దేవుడి టెంపుల్లోకి వెళ్తున్నాం అన్నట్టు. ఫస్ట్ ప్రదక్షిణ చేసిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి దేవుడికి ఇచ్చిన తర్వాతనే అందరికి ఇస్తారు. ఇంకా నిహాన్ తిరుగుతున్నాడు ప్రదక్షిణలని. లోపలికి వెళ్ళాం. వీడియో తీయడానికి కుదరలే, అంటే చాలామంది ఉంటారు. అండ్ ఫోన్ నాట్ అలౌడ్ అన్నట్టు. వీడియోస్ తీసుకొని ఇవ్వరు, ఫొటోస్ వీడియోస్ అలా. మేము తెలియకుండా తీసాను ఈ వీడియోస్. ఇక్కడ దేవుడికి పూజ చేశారన్నట్టు మార్నింగ్ ఆ విగ్రహానికి. ఇప్పుడు నిహాన్ అత్తమ్మ వాళ్ళు చేస్తున్నారు, మొక్కుతున్నారు. నిహాన్ చేస్తున్నాడు. నిహాన్కి ఫస్ట్ టైం అన్నట్టు ఇట్లా జాతరకు తీసుకెళ్ళడం. చాలా ఎంజాయ్ చేశాడు నిహాన్. మా మామయ్య ఎత్తుకున్నాడు నిహాన్ని. ఇంకా బెల్లంని పంచి పెడుతున్నాడు అన్నట్టు. తీసి వేరే వాళ్ళకి ఇస్తున్నారు. తిను మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళ వైఫ్ ఇస్తున్నాడు, బెల్లం ఇస్తున్నాడు అన్నట్టు నిహాన్. మా అత్తమ్మ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, పెద్దమ్మలు అందరు వచ్చారు అన్నట్టు ఈ జాతరకి. మా రిలేటివ్స్ అందరు వచ్చారు. తిను మా చిన్నత్తమ్మ అండ్ మా మర్దలు. మా అత్తమ్మ మనీ ఇస్తుంది నిహాన్కి, జాతరలో ఏమన్నా కొనుక్కో అని. ఇంకా నిహాన్కి అక్కడ నుండి బయటపడి ఎప్పుడు ఆడుకుందామా అని ఉంది. జాతరకి వెళ్ళినప్పటి నుంచి అక్కడ పిల్లలు ఆడుతూ ఉన్నారు. నిహాన్ చూశాడు. అప్పటి నుండి మమ్మీ ఆడుకుంటా అన్నాడు. అక్కడ చాలా ఆడుకున్నాడు. నిహాన్ మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు జాతరలో. ఫస్ట్ జాతర కదా నిహాన్కి, కొత్తగా ఉంది చాలా.